నమస్తే. ప్రపంచంలో అన్ని దేశాలలో సూర్యుడు కనిపిస్తాడు. కానీ కొన్ని దేశాలలో ఎక్కువసేపు, కొన్ని దేశాలలో తక్కువసేపు కనిపించవచ్చు. ఎందుకంటే ఖగోళ శాస్త్రం ప్రకారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ గుండ్రంగా తిరుగుతుంది. ఈ క్రమంలో ఆకాంక్ష రేఖాంశాల కారణంగా సూర్యుడు కనిపించే సమయం దేశాలకు తగ్గట్లుగా మారుతుంది. కానీ అసలు సూర్యుడే దాదాపుగా కనిపించని ఊళ్ళున్నాయని తెలుసా? అంటార్కిటికా ఖండంలో ఓ దేశం నార్వే. అంటార్కిటికా అంటేనే అత్యంత చలి ప్రాంతమని మనకు తెలుసు. ఈ నార్వే మరీ చలి ప్రాంతం అనుకోవచ్చు. అలాగే నార్వేలో మారుమూల పల్లెల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఓ సిటీ లాంగ్వియర్బైన్. ఇది సిటీనో గ్రామమో చెప్పలేం, కానీ ఇక్కడ ఉండే దాదాపుగా 2000 మంది ప్రజలు సూర్యుడిని చూడడం అరుదు. ఎంత అరుదు అంటే సంవత్సరానికి 1-2 సార్లు చూస్తే చాలు. మరి వెలుతురు ఎలా అనుకుంటారా? అలాంటి ఆశ వారేం పెట్టుకోరు. ఎప్పుడూ లైట్ల వెలుతురులోనే ఉంటారు. లాంగ్వియర్బైన్ గ్రామంలో సూర్యుడు ఎందుకు కనిపించడు అంటే మొత్తం శీతాకాలమే ఉంటుంది. మంచు కొండల్లోనే ఆ గ్రామం ఉంటుంది. ఆర్కిటిక్ వలయానికి ఊరున్న దూరాన్ని బట్టి ఆ ప్రదేశాల్లో ఏర్పడే రాత్రుల్లో తేడా ఉంటుంది. సుదీర్ఘంగా సాగే ఈ రాత్రులు నెలల పాటు ఉంటాయి. మంచు కొండల మధ్య పొందికగా పేర్చినట్లుండే ఈ ఊళ్ళో ఏప్రిల్ మాత్రమే ఓసారి సూర్యుడు కనిపిస్తాడు. తర్వాత మళ్ళీ కనిపించడం అసాధ్యం. ముఖ్యంగా నవంబర్ మధ్యకాలం నుంచి దాదాపు 2.5 నెలలు ఈ ప్రాంతంలో చిమ్మ చీకటి కమ్ముకుని ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి. అయానోస్పియర్లో సౌర వాయువులకు చెందిన అయాన్లు భూ వాతావరణంలోని ఆక్సిజన్, నైట్రోజన్ అణువులను ఢీకొట్టిన కారణంగా ఆ ప్రాంతంలో రంగురంగుల్లో దర్శనమిచ్చే అరోరా బొరియాలిస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్రామంలో 2000 మంది ఉంటారు. ఇక్కడ పరిస్థితులు ఇలా ఉంటాయి అని, జనం కష్టాలతో బ్రతికేస్తూ ఉంటారని అనుకోవాల్సిన పని లేదు. ఆ ఊళ్ళో సూపర్ మార్కెట్స్, బార్, చర్చ్, సినిమా హాల్, స్కూల్, మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. పోలార్ నైట్స్ ఉన్న విలేజ్గా దీనికి పెద్ద పేరుంది. ఎందుకంటే ఇక్కడికి టూరిస్టులు కూడా బాగానే వస్తారు మరి.